Okay, good afternoon, all of you. Today we are going to start a straight lines chapter. So, straight lines chapter very important. JEE mains as well as IP point of view lo kuda ఈ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. Now let us say introduction of straight lines. First of all, what is the definition of a straight line? Definition of a straight line, that is the shortest distance path between two fixed points in a plane is a straight line. సో స్ట్రైట్ లైన్ కి ఎగ్జాంపుల్స్ గా ఒక రెండు డయాగ్రామ్స్ ఇచ్చాము. ఆ డయాగ్రామ్స్ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు కూడా నోట్స్ రాసుకున్నారు కదా అందరూ? రాసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు రాసుకొని వాళ్ళు ఉంటే గనక ఎవరైనా ఈ చాప్టర్ ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మొత్తం వరుస పెట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి నోట్స్ అంతా మీకు ఫార్వర్డ్ చేశాను. దాని నోట్స్ నీట్ గా నోట్స్ లో కాపీ చేసుకోండి, సరిపోతుంది. నోట్స్ ముందుగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నోట్స్ పంపించగానే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే కొంత మీరు రాసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంత అర్థం చేసుకుంటూ రాసుకొని క్లాస్ వింటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఎప్పుడైనా మేము చిన్నప్పటి నుంచి మేము 10th క్లాస్ చదువుకునేటప్పుడు కూడా మాకు మా మాస్టర్లు అలాంటి ప్రొసీజరే చెప్పేవాళ్ళు. ముందు నోట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, నోట్స్ ఒకరోజు ముందు చదువుకొని రమ్మనేవాళ్ళు, ఆ తర్వాత క్లాస్ చెప్పేవాళ్ళు. చాలా బాగా అర్థమయ్యేది అప్పుడు. సో అందుకని మీరు కూడా ఏంటంటే నోట్స్ ముందు రోజు పంపిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం ఒక 1 అవర్ క్లాస్కు సరిపోయే సిలబస్ అన్నా మీరు కాపీ చేసుకుని ఉంటే నోట్స్ నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఏదన్నా ఒకటి మిస్టేక్స్ ఉన్నా టైపింగ్ మిస్టేక్స్ అవి క్లాస్ నోట్స్ లో రెక్టిఫై చేసుకోవచ్చు రాసుకొని పెట్టుకుంటే ముందుగా. అదే తర్వాత రాసుకుందామలే అనుకుంటే ఏం జరుగుతుందంటే ఆ మిస్టేక్స్ అన్ని మళ్ళీ అలాగే ఉండిపోతాయి మీ నోట్స్ లో. అందుకోసం రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ డెఫినేషన్ వచ్చేటప్పటికి ద షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అంటే టూ ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు సో ఆ రెండింటిని జాయిన్ చేస్తూ ఉండేటువంటి షార్టెస్ట్ పాత్ ఏదైతే అవుతుందో దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ అంటే జస్ట్ డయాగ్రామాటిక్ గా చెప్పాలంటే ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్, అది స్ట్రైట్ లైన్. అదే ఇంకో విధంగా తీసుకుంటే ఇలా డ్రా చేసామనుకోండి, మరి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేసుకునేటువంటి స్ట్రైట్ లైన్ తీసుకుంటే దాని మీద ఎలా స్ట్రైట్ లైన్ వస్తుంది మనకి. అప్పుడు ఇది షార్టెస్ట్ పాత్ అవ్వదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఏంద్రా కనిపించట్లేదు? విద్యానా? విద్యాన్ సార్. కనిపించలేదా? స్క్రీన్ షేరింగ్ చేశాను రా. ఒకసారి మళ్ళీ లీవ్ అయ్యి ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వమ్మా. ఒకసారి మీటింగ్ లీవ్ అయ్యి ఒకసారి జాయిన్ అవ్వ. మళ్ళీ ఒకవేళ సిగ్నల్ తక్కువగా ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేయి నీ దగ్గర. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మనకి. సో అది పైది స్ట్రైట్ లైన్, కింద వచ్చేటప్పటికి నాట్ ఏ స్ట్రైట్ లైన్. సో అది మనకి డెఫినేషన్ ఎక్కడ అడగరు. జస్ట్ ఒకవేళ స్ట్రైట్ లైన్ అంటే ఎలా ఉంటుందో డెఫినేషన్ ఏంటి మనం ఎక్కడ నేర్చుకోలేదు అనుకున్నప్పుడు సో ఇలా షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. దట్ ఈస్ ద డెఫినేషన్. రైట్, నెక్స్ట్ నోటేషన్స్. సో ఈ నోటేషన్స్ ఆల్రెడీ మనం 2D జామెట్రీలో చెప్పుకున్నాం రా. ఒకసారి మళ్ళీ ఆ నోటేషన్స్ మనకి ఇక్కడ బాగా అవసరం అవుతాయి కాబట్టి స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లో మీరు అవి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఏ కామా బిఆర్ ఎన్ని 2 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ అంటే ఇందాక మనం డెఫినేషన్ చెప్పుకున్న దాంట్లో 2 ఫిక్స్డ్ పాయింట్స్ అన్నాం కాబట్టి దట్ ఏ కామా బి ద 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ అనుకున్నట్లయితే ఏబి అని ఇలా రాసినట్లయితే దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బిని మనం ఏబితో డినోట్ చేస్తాం మనం. సో అలా ఇక ఏబి 2 పాయింట్స్ అయితే ఆ డిస్టెన్స్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏబితో డినోట్ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఏబి బార్
చదివేటప్పుడు ఏబి బార్ అని చదవాలి దీన్ని. సో దిస్ ఇస్ నథింగ్ బట్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి. సో ఏబి 2 పాయింట్స్ అయితే దిస్ ఇస్ ద అంటే 2 పాయింట్స్ మధ్యలో ఉండేటువంటి లైన్ పార్ట్ ఆఫ్ ఏ లైన్ అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏబి బార్ అంటే పార్ట్ ఆఫ్ ఏ లైన్, ఒక లైన్ లో స్మాల్ పార్ట్ అది ఏబి బార్ అనేది. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏబికి అట్లా ఒకవైపు యారో మార్క్ ఉంటుంది, దట్ ఈస్ రే ఫ్రమ్ ఏ త్రూ బి, లేదా రే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ అండ్ పాసింగ్ త్రూ బి అని కూడా చెప్పవచ్చు మనం. దాన్ని సింపుల్ గా రే ఫ్రమ్ ఏ త్రూ బి అంటాం మనం. సో ఇట్లా ఏ నుంచి స్టార్ట్, ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది, బి నుంచి పాస్ అవుతున్నటువంటి, అంటే సింపుల్ గా చెప్పాలంటే హాఫ్ లైన్ అంటాం రా. ఏ హాఫ్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ రే. లైన్ లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ని మనం రే అంటాం. ఓన్లీ వన్ ఎండ్. ఎస్, వన్ ఎండ్ మాత్రమే ఉంటుంది అది. నెక్స్ట్ ఇక్కడ రెండు వైపులా యారో మార్క్ ఏబి, దానిపైన ఇట్లా చూడండి రెండు వైపులా యారో మార్క్స్ చేస్తున్నాయి ఇక్కడ. సో ఇలా రాసుకున్నట్లయితే, దాన్ని ఇలా రాస్తే, ఇలా నోటేషన్ ఇచ్చినట్లయితే దిస్ మీన్స్ స్ట్రైట్ లైన్ త్రూ ఏ అండ్ బి. సో స్ట్రైట్ లైన్ త్రూ ఏ అండ్ బి. సో దీనికి నో ఎండ్ అనమాట, స్ట్రైట్ లైన్ కి నో ఎండ్. లైన్ సెగ్మెంట్ అంటే 2 ఎండ్స్ ఉంటాయి రా. రే అంటే ఒక ఎండ్ ఉంటుంది, స్ట్రైట్ లైన్ అంటే నో ఎండ్ పాయింట్. అది ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే లైన్ సెగ్మెంట్ అంటే పార్ట్ ఆఫ్ ఏ లైన్. ఏబి ఈ మిడిల్ లో ఉండే పార్టే లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి అంటాం. ఇక్కడ కట్ చేసేస్తే మధ్యలో ఎక్కడైనా ఏ దగ్గర కట్ చేస్తే ఏ నుంచి పాస్ అవుతూ బి, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ ఏమో దట్ ఇస్ రే ఫ్రమ్ ఏ త్రూ బి అంటాం. అలాగే స్ట్రైట్ లైన్ త్రూ ఏ అండ్ బి అంటే ఇలా ఉంటుంది. సో ఇవి నొటేషన్స్. ఈ నొటేషన్స్ మనకి పర్ఫెక్ట్ గా మైండ్ లో ఉండాలి, ఎప్పుడు ఉండాలి. లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అనగానే ఆ సెంటెన్స్ మొత్తం రాయక్కర్లేదు, లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అని మొత్తం రాయక్కర్లేదు. సింపుల్ గా ఇట్లా ఏబి రాసుకొని రెండు వైపులా యారో మార్కులు వేస్తే లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అనే మీనింగ్ అది. లైన్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అని మొత్తం రాసే బదులుగా సింపుల్ గా ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఏబి రాసి పైన రెండు వైపులా యారో మార్కులు వేస్తే చాలు. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని రాయక్కర్లేదు, సింపుల్ గా ఏబి అని ఇలా రాస్తే చాలు. దట్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని. మళ్ళీ స్పెషల్ గా డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని రాసి దాని నొటేషన్ ఇలా ఇస్తాం కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి దట్ ఈస్ ఈక్వల్ టు ఏబి అని రాసుకొని అప్పుడు మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేసుకుంటాం. సో మెయిన్ గా మనకి ఈ రెండు పాయింట్స్ ఏబి, లైన్ ఏబి మధ్యలో మనకి ఈ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి కూడా అవసరం అవుతుంది. రే అనేది మనకు పెద్దగా అవసరం రాదు ఎక్కడ కూడా. మెయిన్ గా ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ నొటేషన్స్ ఎప్పుడు మైండ్ లో బాగా ఫిక్స్డ్ గా ఉంచుకోవాలి. లైన్ సెగ్మెంట్ హ్యావింగ్ బోత్ ఎండ్స్. రే అంటే వన్ ఎండ్ మాత్రమే ఉంటుంది, స్ట్రైట్ లైన్ కి అయితే నో ఎండ్స్ అది. సో అవి నొటేషన్స్ మనకి. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వచ్చేస్తాం మనం. స్లోప్ ఆఫ్ ఏ లైన్. ఈ స్లోప్ ఆఫ్ ఏ లైన్ కి ముందు మనం ఇంక్లినేషన్ అనే మాట మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా ఇంక్లినేషన్, స్లోప్. సో అంటే డైరెక్ట్ గా మొత్తం ఇందులోనే కలిపి రాసేసారులే, ఇంక్లినేషన్ కూడా స్లోప్ లోనే కలిపి రాసేసారు వాళ్ళు. అందుకని ఇంకా మళ్ళీ నేను ఎక్స్ట్రా దానికి ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ అనేది మనం స్పెషల్ గా రాయలేదు. ఇఫ్ ఏ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా, ఈ థీటా యొక్క రేంజ్ ఏంటంటే 0 to π లోనే ఉంటది. ఇంతకన్నా ఎక్కువ రీచ్ అయినట్లయితే అది మనం ఇంక్లినేషన్ అని పిలవం మనం. సో ఇఫ్ ఏ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా వేర్ 0 less than or equal to theta less than or equal to π with x-axis in the positive direction. పాజిటివ్ డైరెక్షన్ అంటే మీకు తెలుసు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అంటే మనకు క్లాక్ లో హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. సో క్లాక్ లో ఆ హ్యాండ్స్, మినిట్ హ్యాండ్ అలాగే సెకండ్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతాయో అదే డైరెక్షన్ లో మూవ్ అయితేనేమో క్లాక్ వైజ్ అంటాము. దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయినట్లయితే యాంటీ క్లాక్ వైజ్ అంటాము. సో కాబట్టి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయితేనే మనం థీటా విల్ బి ట్రీటెడ్ యాజ్ పాజిటివ్ అంటాం. సో కాబట్టి ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కూడా ఇంకా క్లియర్ గా ఇవ్వాలి. ఇక్కడ మనం ఇంకా క్లియర్ గా చెప్పాలి ఇంక్లినేషన్ గురించి అంటే
if a line makes an angle theta with positive direction of x-axis in the positive direction, positive direction of x-axis in the positive direction, positive direction of x-axis తో పాజిటివ్ డైరెక్షన్ లో చేసేటువంటి యాంగిల్ నే మనం ఇంక్లినేషన్ అంటాం. సో ఇప్పుడు ఈ థీటా అనేది ఇంక్లినేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అయినట్లయితే దెన్ tan theta is called slope. So then theta is called inclination of the line and tan theta is called slope of the line. సో ఇక్కడ మొత్తం మనం 2 డెఫినేషన్స్ చెప్పుకున్నట్లు, ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ చెప్పుకున్నాము, అలాగే స్లోప్ ఆఫ్ ఏ లైన్ చెప్పుకున్నాం. అంటే ఇంక్లినేషన్ అండ్ స్లోప్ అనేవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ డెఫినేషన్స్. అంటే ఇంక్లినేషన్ థీటా అయితే స్లోప్ tan theta అవుతుంది. సో tan theta తెలిస్తే దాని నుంచి మనం థీటా వాల్యూ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ tan theta √3 ఇచ్చారు, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా? 60 degrees. 60 degrees. అలాగే స్లోప్ 30 డిగ్రీ, ఇంక్లినేషన్ 30 degrees. వాట్ అబౌట్ స్లోప్? 1/√3. అదే tan 30 వేసుకోవాలంటే 1/√3 వస్తుంది. సో ఇలా మనకి ఆ ఇంక్లినేషన్ స్లోప్ ఒకటి తెలిస్తే ఇంకొకటి ఈజీగా మనం కనుక్కోవచ్చు. అది మైండ్ లో పెట్టుకోండి. స్లోప్ ఇంక్లినేషన్ అనేవి ఇంటర్ రిలేటెడ్ డెఫినేషన్స్. సో ఒక వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్ గా రిమైనింగ్ వాల్యూ మనం తెలుసుకోవచ్చు. ఇది బాగా మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. tan theta తెలిస్తే దాని నుంచి థీటా కనుక్కోవచ్చు, అలాగే థీటా తెలిస్తే దాని నుంచి tan theta వాల్యూ కూడా మనం కనుక్కోవచ్చు. అది. సో ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి డయాగ్రాము. సో ఇక్కడ ఆరిజిన్ నుంచి OX అనేది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, అదే OX డాష్ తీసుకుంటే అది నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అలాగే OY అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్, OY డాష్ అంటే నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. సో కాబట్టి ఏదైనా ఒక లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో ఇలా పాజిటివ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో అలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దానిని మనం ఇంక్లినేషన్ అంటాము. If theta is inclination of a straight line, then tan theta is called the slope of the straight line. సో కాబట్టి అది మైండ్ లో బాగా పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకోవాలి. స్లోప్ అంటే ఏంటి, ఇంక్లినేషన్ అంటే ఏంటి. సో జనరల్ గా మరి స్లోప్ ని మనం స్మాల్ m తో డినోట్ చేస్తాం. ఇన్ జనరల్ స్లోప్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ m. స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ m. అంటే అప్పుడు m వాల్యూ ఎంత అవుతుందంటే ఎప్పుడు కూడా tan theta. Therefore m is equal to tan theta. సో ఇప్పుడు ఈ స్లోప్ ని మనం అనదర్ నేమ్ తో కూడా పిలుస్తాం రా. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ని గ్రేడియంట్ అని కూడా పిలుస్తాం మనం. అంటే ఇక్కడ నోట్ పాయింట్ రాయాలి, మర్చిపోయాను నేను. సో స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేడియంట్, GRADIENT, గ్రేడియంట్, GRADIENT, గ్రేడియంట్. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేడియంట్. వీలైతే మీరు ఎవరైనా నోట్స్ రాసుకుని ఉంటే కనుక అక్కడ నోట్ అని పెట్టి చిన్నది సైడ్ ని రాసుకోండి డయాగ్రామ్ పక్కన. Slope of a line is also called as gradient of a line. Slope of a line is also called as gradient of a line. అది. సో అది స్లోప్. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రా. అంటే ఇంక్లినేషన్ ఎంత అవుతుంది, అలాగే దాని నుంచి స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు. సరే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి ఒకసారి. సో వాట్ ఈజ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్? ఇంక్లినేషన్ అంటే థీటా. థీటా అని మనం డిగ్రీస్ లో చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఇంక్లినేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. సరే ముందు ఇంక్లినేషన్ ఆఫ్ వై యాక్సిస్ ఎంత చెప్పండి నాకు. 50 degrees. వాట్ ఈస్ ఇంక్లినేషన్ ఆఫ్ వై యాక్సిస్? అంటే ఇంక్లినేషన్ అనగానే మీరు ఏం ఆలోచించాలి? సో ఇంక్లినేషన్ అంటే ఒక లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ని మనం ఇంక్లినేషన్ అంటాము. సో కాబట్టి ఇప్పుడు మరి వై యాక్సిస్ యొక్క ఇంక్లినేషన్ అడుగుతున్నాము అంటే వై యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలిరా, అంతే. సో ఇప్పుడు వై యాక్సిస్ ఇది, ఈ వై యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుందంటే 90 degrees. అది. సో అంటే ఇంక్లినేషన్ ఆఫ్ వై యాక్సిస్ అడగగానే 90 degrees అంటాం. అలాగే ఇంక్లినేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అడిగామనుకో
జీరో జీరో అంటే ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంటే ఒక లైన్ అదే లైన్ తో ఎప్పుడు 0 degrees యాంగిల్ చేస్తుంది. ఎవ్రీ లైన్ మేక్స్ అన్ యాంగిల్ 0 degrees విత్ ఇట్ సెల్ఫ్. అది. సో నెక్స్ట్ ఇప్పుడు అలాగే సో అంటే మనకి ఇప్పుడు ఎనీ హారిజాంటల్ లైన్, వాట్ ఈస్ ద ఇంక్లినేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్? 0. హారిజాంటల్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉండేటువంటి లైన్ హారిజాంటల్ లైన్ అంటాం రా. సో కాబట్టి హారిజాంటల్ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఎప్పుడు 0 degrees. నెక్స్ట్ ఇంక్లినేషన్ ఆఫ్ వర్టికల్ లైన్ ఎంత అవుతుంది? 90 degrees, sir. 90 degrees. ఆల్వేస్ 90 degrees అన్నమాట. సో ఇట్లాంటివి ఫిక్స్డ్ అన్నమాట, ఎప్పుడు ఫిక్స్డ్. ఇంక్లినేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నా లేదా ఇంక్లినేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్ అన్నా ఎప్పుడు 0 degrees. అలాగే వై యాక్సిస్ యొక్క ఇంక్లినేషన్ అన్నా లేదా వై యాక్సిస్ కి ప్యారల్ గా ఉండే లైన్స్ నే మనం మనకి వర్టికల్ లైన్స్ అంటాం. సో కాబట్టి ఇంక్లినేషన్ ఆఫ్ వర్టికల్ లైన్ అని అడిగిన, ఇంక్లినేషన్ ఆఫ్ వై యాక్సిస్ అని అడిగిన ఎప్పుడు కూడా దాని వాల్యూ 90 degrees. అది చిన్న చిన్న పాయింట్స్ అన్నమాట. ఎస్, చిన్న చిన్న పాయింట్స్ కాబట్టి ఇవి మైండ్ లో పర్ఫెక్ట్ గా పెట్టుకుని సరిపోతుంది. అది రైట్. నెక్స్ట్ అందరూ కూడా మ్యూట్ లో ఉండండి రా, మాట్లాడేటప్పుడు మాత్రమే మ్యూట్ ఆన్ చేసి అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి, కానీ మిగతా టైం అంతా మ్యూట్ లోనే ఉండండి, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది క్లాస్. రైట్. సో ఇవి ఇంక్లినేషన్స్ గురించి. అంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, ఇంక్లినేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్, ఇంక్లినేషన్ ఆఫ్ వై యాక్సిస్, ఇంక్లినేషన్ ఆఫ్ వర్టికల్ లైన్. అలాగే ఎగ్జాంపుల్స్, ఇఫ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ 60 degrees దెన్ ఇట్స్ స్లోప్ ఈజ్ √3 అని ఇక్కడ డైరెక్ట్ గా రాశారు. √3 ఎలా వచ్చింది అంటే ఇంక్లినేషన్ 60 degrees కాబట్టి స్లోప్ అంటే tan 60 అవుతుంది. tan 60 ఈజ్ కాల్డ్ స్లోప్. 60 degrees అంటే డిగ్రీస్ లో ఉండేది ఇంక్లినేషన్ అయితే tan θ వాల్యూ మనకి స్లోప్ అయిపోతుంది, ఫిక్స్డ్ అది. సో tan 60 degrees వాల్యూ √3 కాబట్టి therefore tan 60 degrees ఈక్వల్ టు √3 అవుతుంది కాబట్టి స్లోప్ √3. నెక్స్ట్ రివర్స్ ఈసారి, అంటే స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ 1 దెన్ ఇట్స్ ఇంక్లినేషన్ ఈజ్ 45 degrees అన్నాడు. అంటే స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ 1 అంటే అప్పుడు tan θ వాల్యూ ఇస్తున్నట్లు మనకి tan θ ఈజ్ ఈక్వల్ టు 1 అని. అంటే అప్పుడు θ వాల్యూ కనుక్కోవాలి అంటే tan θ వాల్యూ θ ఎంత అయితే tan θ వాల్యూ 1 వస్తుందో ఆలోచిస్తే సరిపోతుంది. 45 degrees. tan 45 degrees వాల్యూ 1 కాబట్టి అప్పుడు మనకి θ వాల్యూ 45 degrees. θ ప్లస్ లో 45 degrees ఉంది కాబట్టి therefore its inclination is 45 degrees. Next one, the slope of x-axis. ఇందాక ఇంక్లినేషన్ అడిగామరా, ఇంక్లినేషన్ ఆఫ్ x-axis అడిగాం 0 degrees. స్లోప్ అంటే అప్పుడు tan 0 degrees అవుతుంది. tan 0 అంటే 0. So slope of x-axis is 0. Next, what about slope of y-axis? Definite. Slope of Not defined. y-axis. Not defined. Yes, not defined అని చెప్పొచ్చు, లేదా మనకు ఇన్ఫినిటీ అని కూడా చెప్పుకుంటాం కొంతమంది. సో కాబట్టి యాక్చువల్గా అయితే నాట్ డిఫైన్డ్ అనేది రైట్ ఆన్సర్. నాట్ డిఫైన్డ్ అంటే ఏం లేదు, అన్డిఫైన్డ్ వాల్యూ అని. అంటే వాల్యూ మనం పర్ఫెక్ట్ గా కౌంటింగ్ వాల్యూ కాదు, అన్కౌంటబుల్ అన్నమాట. సో కాబట్టి నాట్ డిఫైన్డ్ అంటాం. ఏది వై యాక్సిస్ యొక్క స్లోప్ అడిగితే. అంటే ఇప్పుడు దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, స్లోప్ ఆఫ్ ఎనీ హారిజాంటల్ లైన్ ఎంత అవుతుంది అప్పుడు? 0, sir. 0 అంతే. నో, 0 degrees అనేది ఇంక్లినేషన్ అయితే tan 0 degrees వాల్యూ 0 కాబట్టి స్లోప్ ఆఫ్ ఎనీ హారిజాంటల్ లైన్ ఈజ్ ఆల్వేస్ 0. అలాగే స్లోప్ ఆఫ్ ఎనీ వర్టికల్ లైన్ Not defined, నాట్ sir. డిఫైన్డ్ అంటాం. ఎస్. సో అలా the slope of a horizontal line is 0. The slope of y-axis is not defined, and slope of a vertical line is also not defined. So vertical line అంటే y-axis కి parallel గా ఉంటుంది కాబట్టి. సో ఇట్లా మనకి ఇంక్లినేషన్ ఇస్తే స్లోప్ కనుక్కోవచ్చు, స్లోప్ ఇస్తే ఇంక్లినేషన్ కనుక్కోవచ్చు. ఒక దాని నుంచి ఒకటి, అందుకని ఇంటర్ రిలేటెడ్ అని చెప్పింది మీకు. సో కాబట్టి ఇది అందరికీ పర్ఫెక్ట్ గా అర్థమైనట్లేనా? స్లోప్ మెయిన్ గా ఇంక్లినేషన్ అంటే ఏంటి,
స్లోప్ అంటే ఏంటి, ఆ రెండు మైండ్లో ఉంటే ఇక అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీకు. రైట్, కొంచెం అలవాటు అయ్యేంత వరకు, ఎందుకంటే టాపిక్ కొత్తది కాబట్టి ఇందులో ఇక డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనకి ఆ సెకండ్ ఎక్సర్సైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ వరకు కూడా ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటాయి. అన్ని a+b² a-b² ఫార్ములాలో వేసుకుంటూ వెళ్తామే మనం. ఇది కొత్త టాపిక్, న్యూ టాపిక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. కొంచెం ఫస్ట్ ఎక్సర్సైజ్ అయ్యేంత వరకు దాని మీద కొంచెం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉండాలి మనకు రెగ్యులర్గా. నెక్స్ట్ నోట్, the slope m of the line joining passing through ax1 y1 and bx2 y2 is, అంటే 2 పాయింట్స్ ఇచ్చినట్లయితే ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్, సో ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, m is equal to y2 minus y1 by x2 minus x1 where x1 not equal to x2. సో ఇలా అంటే సెకండ్ పాయింట్ లో నుంచి ఫస్ట్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా ఫస్ట్ y1 minus y2 by x1 minus x2 కూడా వేసుకోవచ్చురా. y1 minus y2 by x1 అంటే ఇప్పుడు న్యూమరేటర్ లో డెనామినేటర్ రెండిట్లోనూ మైనస్ కామన్ తీస్తే అప్పుడు న్యూమరేటర్ y1 minus y2, డెనామినేటర్ x1 minus x2, రెండు మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి కంపల్సరీగా y2 minus y1 by x2 minus x1 వేయాలా అంటే అదేం రూల్ లేదు. సో రెండిట్లోనూ ఫస్ట్ కోఆర్డినేట్ ఫస్ట్ పాయింట్ నుంచి, సెకండ్ కోఆర్డినేట్ సెకండ్ పాయింట్ నుంచి తీసుకోవచ్చు, లేదా సెకండ్ కోఆర్డినేట్ నుంచి ఫస్ట్ తీసుకుని తర్వాత ఫస్ట్ కోఆర్డినేట్ పాయింట్స్ రాసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. కాకపోతే అందరూ బై హార్ట్ చేయడానికి కన్వీనియంట్ గా ఒకటి ఫిక్స్ అవుతారు కాబట్టి మనం ఇలా ఫిక్స్ అవుతున్నాం. స్లోప్ m ఎప్పుడు వాడాలి ఈ ఫార్ములా అంటే 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు ఇదే ఫార్ములా వాడుకోవాలి. సో దానికి కూడా ప్రూఫ్ ఉందిరా, అది మనకి ప్రూఫ్లు ఎక్కడ అడగరు కాబట్టి జస్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ax1 y1 అండ్ bx2 y2 ఈజ్ అనగానే స్లోప్ అంటే మనం m తో డినోట్ చేస్తాం కాబట్టి దేర్ఫోర్ m is equal to y2 minus y1 by x2 minus x1 ఫార్ములా మైండ్ లో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అది. నెక్స్ట్ దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేసుకుందాం. The slope of the line passing through 2, 3 and -3, 4 is అన్నాడు. సో ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 అని అజ్యూమ్ చేసుకున్నట్లయితే స్లోప్ m is equal to ఫార్ములా y2 minus y1 అంటే 4 minus 3 డివైడెడ్ బై -3 minus 2. సో 4 minus 3 అంటే 1, -3 minus 2 అంటే -6. సో ఆన్సర్ ఈస్ -3 minus 2 అంటే -5 రా. రైట్, సో 1/-5. దిస్ ఈస్ స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ -3, 4 ఫార్ములా, దాని మీద ఎగ్జాంపుల్. నెక్స్ట్, 2 non-vertical lines are parallel. 2 non-vertical lines are parallel అని ఎప్పుడు అవుతుంది ప్యారలల్ అవుతాయి అంటే ఇక్కడ నాన్ వర్టికల్ లైన్స్ అని ఎందుకు మాట్లాడాము అంటే ఈ మిగతా సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తా మీకు. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ m1 is equal to m2. అంటే 2 లైన్స్ అని తీసుకుంటున్నాం కాబట్టి ఒక లైన్ స్లోప్ m1, సెకండ్ లైన్ యొక్క స్లోప్ m2 అనుకున్నట్లయితే ఇప్పుడు ఆ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి అని మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్, వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దెన్ వి సే దట్ ద 2 లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్ అంటాం రా. మరి ఇక్కడ నాన్ వర్టికల్ లైన్స్ అని ఎందుకు మాట్లాడాము అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఎందుకంటే మరి ఇప్పుడు వర్టికల్ లైన్స్ అయితే స్లోప్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రా. వర్టికల్ లైన్ అయితే స్లోప్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో కాబట్టి మనకి స్లోప్స్ ఎగ్జిస్ట్ అవుతూ అంటే ఇప్పుడు రెండు వాల్యూస్ ఈక్వల్ కాదు అని ఎప్పుడు చెప్పగలం మనం? ఆ రెండింటి వాల్యూస్ తెలిస్తేనే కదా ఈక్వల్ కాదో చెప్పగలం మనం. అంతేగాని వాల్యూస్ తెలియకుండానే ఇది ఇన్ఫినిటీ సార్, రెండు ఈక్వలే కదా సార్ అని మీరు అనుకోవచ్చు, అది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే వాల్యూస్ మనకు తెలుస్తాయో అవి రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదనేది మనం చెప్పగలం. సో అలా రెండు వాల్యూస్ తెలిసి వాటి వాల్యూస్ ఈక్వల్ అయినట్లయితే, ఆ స్లోప్స్ ఈక్వల్ అయినట్లయితే దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. అందుకని ఇక్కడ నాన్ వర్టికల్ లైన్స్ అనే వర్డ్ మనం వాడాల్సి వచ్చింది. లేకుండా చెప్పొచ్చు 2 లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్ అని కూడా చెప్తారు. కాకపోతే m1, m2 ఎంతో చెప్పాలి అంటే అవి నాన్ వర్టికల్ లైన్స్ అయితేనే వాటి యొక్క స్లోప్ వాల్యూస్ ఎంతో మనం చెప్పగలం అది. సో అందుకని ఆ వర్డ్
నాన్ వర్టికల్ అనే వర్డ్ వాడతారు. వాడకపోయినా నడుస్తుంది, ప్రాబ్లం లేదు. సో 2 నాన్ వర్టికల్ లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ అంటే 2 లైన్స్ ప్యారలల్ అయితే వాటి స్లోప్స్ ఈక్వల్ అయినప్పుడే అవి ప్యారలల్ లైన్స్ అని చెప్పుకోగలం. నెక్స్ట్ అదే విధంగా మరి పర్పెండిక్యులర్ ఎప్పుడు అవుతాయి? 2 నాన్ వర్టికల్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ if and only if product of the slopes is -1. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఏవైనా 2 లైన్స్ యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ -1 అయితే then only we can say that those 2 lines are called perpendicular lines. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ రా. స్లోప్స్ ప్యారలల్ అయితే లైన్స్ ప్యారలల్ అని ఎప్పుడు చెప్పగలమంటే ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. అలాగే పర్పెండిక్యులర్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే సో m1 into m2 is equal to -1. దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు -1. ఇక్కడ కూడా అంతే, మనకి వర్టికల్ లైన్ తీసుకున్నాం అనుకో దాని స్లోప్ ఇన్ఫినిటీ అవుతుంది. మరి ఇన్ఫినిటీని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది, -1 రాదు. అందుకని ఇక్కడ కూడా నాన్ వర్టికల్ లైన్స్ అనే వర్డ్ వాడతాం మనం. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయని ఎప్పుడు చెప్పగలమంటే ఇఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దైర్ స్లోప్స్ ఈక్వల్ టు -1 దెన్ వీ కెన్ సే దట్ దోస్ 2 లైన్స్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. ఇప్పుడు ఇందులో ఒక ఎక్సెప్షనల్ కేసు ఒకటి ఉంది. ఏంటి ఎక్సెప్షనల్ కేస్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా ఉంటాయిరా మనకి? పర్పెండిక్యులర్ గానే ఉంటాయి, కానీ వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇప్పుడు అక్కడ ఒక వర్టికల్ లైన్ అయింది కదా, వై యాక్సిస్ వర్టికల్ లైన్ అవుతుంది. మనం యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము? నాన్ వర్టికల్ లైన్స్ తీసుకున్నప్పుడు వాటి ప్రొడక్ట్ -1 అయితే నాన్ వర్టికల్ లైన్స్ తీసుకొని వాటి యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ -1 అయితేనే అవి పర్పెండిక్యులర్. మరి అది మనకి వై యాక్సిస్ వర్టికల్ లైన్ అయిపోతుంది. సో కాబట్టి అప్పుడు దానికి అసలు స్లోపే డస్ నాట్ ఎగ్జిస్ట్. అలాంటప్పుడు మనం m1 into m2 ఈక్వల్ టు -1 అనే కండిషన్ సాటిస్ఫై ఎందుకు కావట్లేదు అనేది మనం అసలు మీనింగ్ లెస్ అనమాట. బికాస్ వెన్ వీఆర్ కన్సిడరింగ్ నాన్ వర్టికల్ లైన్స్ ఇఫ్ దేర్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 దెన్ వీ సే దట్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. అట్లా. సో m1 ఈజ్ ఈక్వల్ టు m2. సో ఇంకా అంటే ప్రతిసారి మనం నాన్ వర్టికల్ లైన్ అనే మాట ఓడాంరా, జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను. 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయని ఎప్పుడు చెప్పగలం మనం? if their slopes are equal. 2 lines పర్పెండిక్యులర్ అని ఎప్పుడు చెప్పగలము? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అయితే అది చాలా సింపుల్ గా చెప్పవచ్చు మనం. అలా అది మైండ్ లో పెట్టుకోండి చాలు. నాన్ వర్టికల్ లైన్ అనే వర్డ్ తీసేసేయండి, పక్క ఇబ్బంది ఏం లేదు. రైట్. నెక్స్ట్ the slope of a line m. The slope of a line parallel to a line having slope m is. Sir. Sentence correct గా అర్థం చేసుకోండి రా. స్లోప్ ఆఫ్ ఏ లైన్ parallel to a line. ఒక లైన్ స్లోప్ m, దానికి ప్యారలల్ గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఎంత? m అవుతుంది. ఎందుకంటే మనకి 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటే వాటి స్లోప్స్ ఈక్వల్ అని ఇప్పుడే కదా చెప్పుకున్నాం మనం. సో కాబట్టి ఒక లైన్ స్లోప్ m అయితే దాని ప్యారలల్ లైన్ స్లోప్ కూడా ఎంత అవుతుందంటే సేమ్ ma అవుతుంది. అది ఎస్. అలాగే ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ఏ లైన్ హ్యావింగ్ స్లోప్ m is -1 by m sir. -1/m అవుతుంది. -1/m రా. అంటే ఒక లైన్ స్లోప్ m అయితే దానికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ స్లోప్ -1/. ఈ పాయింట్స్ అన్ని కూడా బేసిక్ పాయింట్స్ రా. సో మనం చెప్పుకుంటుంది అంతా కూడా బేసిక్ కాన్సెప్ట్. ఫ్యూచర్ లో మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయడానికి చిన్న చిన్న పాయింట్స్ అన్ని కూడా అవసరం అవుతాయి. సో అందుకని పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. రైట్. స్లోప్ ఆఫ్ ఏ లైన్ m అయితే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m అవుతుంది. అలాగే స్లోప్ ఆఫ్ ఏ లైన్ m అయినట్లయితే దాని ప్యారలల్ లైన్ స్లోప్ వచ్చేటప్పటికి ప్యారలల్ లైన్ స్లోప్ వచ్చేటప్పటికి m అవుతుంది. పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక లైన్ స్లోప్ తెలిసినప్పుడు దానికి ప్యారలల్ లైన్ స్లోప్ రాసుకోవచ్చు, పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ 2/3, దెన్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు దిస్ లైన్? 2/3 sir.
2/3 అవుతుంది. దెన్ ద స్లోప్ ఇప్పుడు మరి పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఏమవుతుంది అంటే -3/2 -3/2 ఒకళ్ళు రాసి మైనస్ అటాచ్ చేయాలిరా, అది అట్లా మైండ్ లో పెట్టుకోండి. సో ఒక లైన్ స్లోప్ m అయితే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m అంటే ఇచ్చిన నంబర్ యొక్క రెసిప్రోకల్ రాస్తూ మైనస్ అటాచ్ చేయాలి. అంటే 2/3 యొక్క రెసిప్రోకల్ 3/2 అవుతుంది, దానికి మైనస్ అటాచ్ చేస్తాం అంటే -3/2 అవుతుంది రెసిప్రోకల్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. ఇఫ్ థీటా ఈజ్ one angle between two lines, then the other angle between the lines is 180 minus theta లేదా pi minus theta. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే ఆ టూ లైన్స్ మధ్య కొంత యాంగిల్ ఫామ్ అవుతుందిరా. అందులో రెండు యాంగిల్స్ ఫామ్ అవుతాయి టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే. ఆల్రెడీ మీకు 8th క్లాస్ నుంచి చెప్తారు ఆ పాయింట్. సో వన్ యాంగిల్ థీటా అయితే ఆటోమేటిక్ అదర్ యాంగిల్ ఏమవుతుందంటే పై మైనస్ థీటా అవుతుంది. సో ఇది వచ్చిన స్మాల్ పాయింట్, ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. అంటే మనకి జనరల్ గా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ టూ యాంగిల్స్ విల్ ఫామ్. One angle is theta, then the other angle is 180 minus theta or pi minus theta. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి పాయింట్ చెప్తాను, ఇది చూద్దాం. నెక్స్ట్ అదే ఇప్పుడు థీటా ఈజ్ అన్ యాంగిల్ బిట్వీన్ టూ నాన్ వర్టికల్ లైన్స్ హ్యావింగ్ స్లోప్స్ m1, m2, then tan theta is equal to plus or minus m1 minus m2 by 1 plus m1 m2. సో ఇది ఒకటి థీరం రా, మనకి ప్రూఫ్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. కాకపోతే అగైన్ మనకి ప్రూఫ్లు అవసరం ఉండదు కాబట్టి ఈ కాన్సెప్ట్ విషయంలో ఎక్కడ మనకి ప్రూఫ్ అడగరు కాబట్టి జస్ట్ మనకి డైరెక్ట్ గా ఫార్ములా బై హార్ట్ చేసుకుంటాం రా. ఇది థీటా ఈజ్ అన్ యాంగిల్ బిట్వీన్ టూ నాన్ వర్టికల్ లైన్స్. టూ నాన్ వర్టికల్ లైన్స్ అనే వర్డ్ ఎందుకు మళ్ళీ వాడుతున్నారు అంటే నాన్ వర్టికల్ అయితేనే స్లోప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, లేకపోతే స్లోప్స్ ఎగ్జిస్ట్ కావు మనకి. అందుకని టూ నాన్ వర్టికల్ లైన్స్ మధ్య యాంగిల్ థీటా తీసుకున్నట్లయితే వాటి యొక్క స్లోప్స్ m1, m2 అయినప్పుడు tan థీటాకి ఫార్ములా ఇది. అంటే దాన్ని మనం ఎలా వాడుకుంటామంటే స్లోప్స్ ఆఫ్ టూ లైన్స్ ఇస్తారు, దాన్ని ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది. టూ లైన్స్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ యొక్క స్లోప్స్ ఇచ్చేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అప్పుడు ఇదే ఫార్ములా వాడతాం మనం. If theta is an angle between two non-vertical lines having slopes m1, m2, then tan theta is equal to plus or minus m1 minus m2 by 1 plus m1 m2. సో ఇది బై హార్ట్ చేసుకోవాలరా. మరి దాన్ని ఈజీగా మీకు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా మీకు తెలుసు, tan a minus tan b by 1 plus tan a tan b. యాక్చువల్గా అదే ఆ ఫార్ములానే వాడి చేస్తాం. మీరు టెక్స్ట్ బుక్ లో చూస్తే మీకు దీని ప్రూఫ్ ఉంటుందిరా. సో అదే ఫార్ములా వాడతాం మనం. యాక్చువల్గా tan ఆఫ్ a మైనస్ b ఫార్ములానే వాడతాం మనం. అంటే tan ఆఫ్ θ1 మైనస్ θ2 అంటే θ ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ θ2 వస్తుంది. రెండు వైపులా tan అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది మనకు ఆన్సర్. ప్రూఫ్ కూడా 2 స్టెప్పులే, కాకపోతే అది ఎక్కడ అడగరు కాబట్టి ఎవరు చెప్పరు. రైట్, ఇక్కడ మనకి మరి ప్లస్ ఆర్ మైనస్ పెట్టారు కదా సార్, ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ పెట్టారు, ప్లస్ మైనస్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా అంటే మరి ఇప్పుడు జస్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. టూ లైన్స్ మధ్య రెండు యాంగిల్స్ ఉంటాయి, ఒకటి థీటా అయితే ఇంకొకటి 180 మైనస్ థీటా అని చెప్పుకున్నాం. అంటే ఈ రెండు యాంగిల్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇదిరా. అంటే సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ప్లస్ తో ఒక వాల్యూ తీసుకుంటాము, మైనస్ తో ఒక వాల్యూ తీసుకుంటే అప్పుడు మనకు రెండు యాంగిల్స్ వస్తాయి. కానీ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా వాడడం రా మనం. సో యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోండి అంటే మీనింగ్ ఎక్యూట్ యాంగిల్ కనుక్కోమని. ఎక్యూట్ యాంగిల్ అంటే థీటా అనేది ఎక్యూట్ అయితే అంటే జనరల్ గా ఇప్పుడు ఒక యాంగిల్ థీటా ఇంకొక యాంగిల్ 180 మైనస్ థీటా అంటే అప్పుడు థీటా ఎక్యూట్ అయితే 180 మైనస్ థీటా అబ్ట్యూజ్ అవుతుంది. ఇప్పుడు థీటా 45 అన్నాం అనుకోరా, అప్పుడు 180 మైనస్ థీటా అంటే 135 డిగ్రీస్ అవుతుంది. 135 డిగ్రీస్ అంటే మోర్ దాన్ 90 డిగ్రీస్ కాబట్టి therefore 135 డిగ్రీస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్. 45 డిగ్రీస్ అంటే ఎక్యూట్ యాంగిల్. అదే ఇప్పుడు మనం డైరెక్ట్ గా థీటా కనుక్కుంటే 135 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా అనదర్ యాంగిల్ 180 మైనస్ థీటా అంటే 45 డిగ్రీస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఒక యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ ఇస్తే అదర్ యాంగిల్ అబ్ట్యూజ్ అవుతుంది. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అనగానే మనము కేవలం ఎక్యూట్ యాంగిల్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఎక్యూట్ యాంగిల్ అంటే ప్లస్ తీసుకొని చేయాలి, లేదా మాడ్యులస్ పెట్టుకుంటే ఎక్యూట్ యాంగిల్ వచ్చేస్తుంది మనకి. If theta is the acute angle between the lines having slopes m1 comma m2, then tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. ఇంకా ఎక్కడైనా ఎప్పుడైనా మైండ్ లో ఉంచుకోండి, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోండి అంటే ఫస్ట్ ఎక్యూట్ యాంగిల్. ఇన్ జనరల్ టూ లైన్స్ మధ్య ఎప్పుడు రెండు యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వన్ యాంగిల్ ఈజ్ థీటా, అదర్ యాంగిల్ ఈజ్ 180 minus theta. So to find the acute angle between the lines, we can use the formula, that is the tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, పై ఫార్ములా వద్దు ఇంకా. Theta is the acute angle between the lines having slopes m1 comma m2, then tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం రా. సో నెక్స్ట్ సెంటెన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసింది. ఇఫ్ వి రిక్వైర్ టు ఫైండ్ వన్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, దెన్ వీ ఫైండ్ ద ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. సో యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఎప్పుడు కూడా మనం ఎక్యూట్ యాంగిలే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది మైండ్ లో పెట్టుకోండి. సో అక్కడ ఆన్సర్ ఆ ఎక్యూట్ యాంగిల్ ఒకవేళ మనకు ఆబ్జెక్టివ్ లో వచ్చేటప్పటికి మనం ఫైండ్ అవుట్ చేసిన ఎక్యూట్ యాంగిల్ లేదనుకోండి, అప్పుడు 180 minus theta చేసుకుంటే వచ్చిన యాంగిల్ అక్కడ ఇచ్చి ఉంటాడు వాడు. ఎందుకంటే మనకి మెయిన్స్ లో కానీ ఎంసెట్ లో కానీ ఏంటంటే సింగిల్ కరెక్ట్ ఆన్సర్సే ఉంటాయి మనకి. కాబట్టి ఎగ్జామినేషన్ లో ఏదో ఒక యాంగిలే ఇవ్వడానికి అవకాశం ఉంది ఆప్షన్స్ లో. అది ఎక్యూట్ యాంగిల్ ఇవ్వచ్చు, అప్ట్యూజ్ యాంగిల్ ఇవ్వచ్చు. మనకు మాత్రం ఎక్యూట్ యాంగిల్ అప్ట్యూజ్ యాంగిల్ చెప్పండు, వన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోండి అంటాడు. మనం ఎప్పుడు ఫస్ట్ ఎక్యూట్ యాంగిలే ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ ఈ ఆన్సర్ మనకు వచ్చినటువంటి ఆన్సర్ లేకపోతే 180 minus theta వేసుకొని మళ్ళీ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఉంటుంది మనకు ఆప్షన్స్ లో. అది సో ఫార్ములా మాత్రం కంపల్సరీగా మైండ్ లో. ఇప్పుడు అదే ఫార్ములా అప్లికేషన్ ఒకటి చేస్తున్నాము, జాగ్రత్తగా చూడండి. ఫైండ్ వన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హ్యావింగ్ స్లోప్స్ 1/7 and -3/4. సో వన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ ఎక్యూట్ యాంగిలే ఫైండ్ అవుట్ చేస్తాం. మరి స్లోప్స్ ఇవన్నాడు అంటే స్లోప్స్ మనం జనరల్ గా m అనే లెటర్ తో డినోట్ చేస్తాము. 2 స్లోప్స్ ఇస్తే m1 కామా m2 అని డినోట్ చేసుకుంటాం. సో అప్పుడు గివెన్ m1 is equal to 1/7, m2 వాల్యూ -3/7 అని అస్యూమ్ చేసుకోండి. If theta is the acute angle between the lines, then tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. ఇప్పుడు ఆ m1 వాల్యూ 1/7, m2 వాల్యూ -3/4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. అంటే 1/7 మైనస్ ఆఫ్ m2 వాల్యూ -3/4 డివైడెడ్ బై 1 ప్లస్ m1 m2. యాజ్ ఇట్ ఈస్ గా m1 m2 లో సబ్స్టిట్యూట్ చేసాం మనం అందులో, అంతే. సో ఇప్పుడు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అప్పుడు మధ్యలో ప్లస్ సైన్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ అయిపోతుంది ఇక్కడ. అంటే 1/7 ప్లస్ 3/4, 1/7 ప్లస్ 3/4. ఎల్సిఎం 7 కి 4 కి ఎల్సిఎం 28. 7 4 క్యాన్సిల్ అయితే 4 into 1 4. అలాగే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 7 28, 7 3 21 వచ్చేస్తుంది. సో ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేసుకోవటం. అలాగే ఇక్కడ కూడా ఎల్సిఎం 7 into 4 28. ఇక్కడ డైనామినేటర్ ఏం లేదు కాబట్టి 128 టైమ్స్ పోతుంది. 28 into 1 28, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 into 3 3నే వస్తుంది బై 28. ముందు 28 క్యాన్సిల్ అవుతుందిరా. నెక్స్ట్ 4 plus 21 అంటే 25, 28 minus 3 అంటే కూడా 25. సో 25/25 వస్తుంది ఫైనల్ గా, అంటే 1 వస్తుంది. theta 45. ఎస్, అంటే ఇప్పుడు మనకి tan theta వాల్యూ 1 వచ్చిందిరా. అంటే tan theta వాల్యూ 1 వచ్చింది అంటే ఇప్పుడు theta వాల్యూ ఎంత అవుతుంది అంటే therefore theta equal to 45 degrees. ఎస్. సో ఇలా మనకి ఇందాక చెప్పింది అదే, మీకు స్లోప్స్ ఇస్తారు, రెండు లైన్స్ యొక్క స్లోప్స్ ఇచ్చేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని మాట్లాడతారు మనకి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా మనకి tan theta ఫార్ములా, అది కూడా మాడ్యులస్ ఉన్న ఫార్ములా తీసుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్యూట్ యాంగిల్. ఆ ఆన్సర్ లేకపోతే అప్పుడు 180 minus theta తీసుకుంటాం, అప్పుడు ఆటోమేటిక్ గా ఆన్సర్ ఉంటుంది మనకి. అది సో ఇలా మనకి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోవడానికి ట్యాన్ ఫార్ములా ఇదిరా. ఇది మనం సీనియర్ ఇంటర్ లో కూడా వాడతాం రా.
ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్ గా ఈ ఫార్ములా వస్తూనే ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోవడానికి tan theta ఫార్ములా ఇది. సో వెన్ స్లోప్స్ ఆర్ నోన్ వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. స్లోప్స్ తెలియలేదు అనుకుంటారా, మనం ఈ ఫార్ములా యూజ్ చేయడానికి లేదు ఛాన్స్. స్లోప్స్ తెలియకుండా, అంటే స్లోప్స్ తెలియాలి అంటే దేర్ ఫోర్ ద లైన్ షుడ్ బి నాన్ వర్టికల్ అయితేనే స్లోప్స్ తెలుస్తుంది మనకి. సో అంటే టూ నాన్ వర్టికల్ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి మాత్రం ఈ ఫార్ములా వాడుకోవచ్చు. మరి ఇప్పుడు వర్టికల్ లైన్స్, ఒక వర్టికల్ లైన్ ఇంకోటి ఏదైనా వేరేది ఇస్తే అప్పుడు ఆ లైన్స్ మధ్య యాంగిల్ ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే అది ముందు మనకి 4th ఎక్సైజ్ లో మనకి ఈ చాప్టర్ లోని 4th ఎక్సైజ్ లో వస్తాయి. అక్కడ అంటే డైరెక్ట్ గా అసలు 2 లైన్స్ ఇచ్చినప్పుడు స్లోప్స్ కనుక్కోకుండా కూడా డైరెక్ట్ గా మనం యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోవచ్చు. దానికి ముందు ఫార్ములాలు వస్తాయి. ప్రజెంట్ మనకి స్లోప్ తెలిసినప్పుడు యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. అలా మైండ్ లో పెట్టుకుని సరిపోతుంది. సో ఇప్పుడు దేర్ఫోర్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆర్ 45 degrees, అదర్ యాంగిల్ 180 - 45 కాబట్టి 135 degrees వచ్చేస్తుంది. అది సో 2 యాంగిల్స్ రాయాలి. ఇక్కడ 1 యాంగిల్ అడిగితే 45 degrees రాస్తే సరిపోతుంది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అనేది అడిగినప్పుడు 2 రాయాలి మనం అక్కడ. అది సో ఎప్పుడు ఇక్కడ 2 రాస్తూ ఉండటం మంచిది. నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది బేసిక్ కాన్సెప్ట్స్ గా మెయిన్ ఇంక్లినేషన్, స్లోపు, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 3 పాయింట్స్ మనం చెప్పుకుంది. అలాగే 2 లైన్స్ ప్యారలల్ అయితే స్లోప్స్ ఈక్వల్, పర్పెండిక్యులర్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు -1. అంటే ఈ 5 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. చూడండి, జనరల్ గా ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఇంటర్మీడియట్ లోనే మొత్తం 6 మోడల్స్ ఉన్నాయిరా. కనుక్కునేది ఒకటే లైన్ ఈక్వేషనే, కానీ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములే ఉన్నాయి మనకి. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనకి 2 ఫార్ములాలు వస్తాయి మనకి. ఏంటి ఆ ఫార్ములాలు అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. సో వెన్ వీ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే y = 0. ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. మీకు ఇవన్నీ చిన్నవి కూడా బేసిక్స్. తర్వాత మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ వస్తున్నాయిలే. మెయిన్ గా ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ అంటే y = 0. అలాగే ఇప్పుడు ఎనీ లైన్ parallel to x-axis and passing through x1, y1. The equation of the horizontal line passing through x1, y1 is y = y1. చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. అంటే ఆ పాయింట్స్ మనకి వీటిని ఇలా గుర్తుంచుకోకుండా వేరే విధంగా కూడా ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను తర్వాత. అంటే ఆ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్ చేసే ప్రొసీజర్ వచ్చిన తర్వాత మీకు వీటిని మనం వేరే విధంగా కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి అంతే. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే y = 0. ఈక్వేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ x1, y1 అంటే y = y1. అలాగే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ కూడా తీసుకోవచ్చు. సో దాంట్లో ముందు దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ 2, 3 అన్నాడు. అంటే x1, y1 నుంచి పాస్ అయితే y = y1 కాబట్టి 2, 3 నుంచి పాస్ అవుతున్నప్పుడు y = y1 అంటే y = 3 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్. నెక్స్ట్ అదే విధంగా ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -3, 4. సో ఇది చూడండి, సెంటెన్స్ డిఫరెంట్ గా ఉంది కానీ రెండింటి మీనింగ్ సేమ్ రా. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే అర్థం హారిజాంటల్ లైన్ అనే. అంటే ఈ హారిజాంటల్ లైన్ అనే బదులుగా లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని కూడా మాట్లాడొచ్చు మనం. లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్న హారిజాంటల్ లైన్ అన్న 2 మీనింగ్స్ సేమ్. -3, 4 నుంచి పాస్ అవుతూ హారిజాంటల్ లైన్ కావాలంటున్నాడు కాబట్టి y = y1 అంటే y = 4 అవుతుంది. ఇవి నెక్స్ట్ అలాగే y యాక్సిస్. ద ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x = 0. అలాగే ద ఈక్వేషన్ ఆఫ్ వర్టికల్ లైన్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద హారిజాంటల్. నోట్స్ పంపించాను కదా విద్య, నువ్వు పంపలేదు నోట్స్? ఇది నేను పంపిస్తానులే, నువ్వు తర్వాత రాసుకున్నాను. ఇప్పుడు తొందర ఏం లేదు, విను కరెక్ట్ గా పంపిస్తాను నోట్స్, విను సరిపోతుంది. రైట్. సో ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తర్వాత హారిజాంటల్ లైన్ ఈక్వేషన్. ఓకే రైట్.
నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x is equal to 0 అంటాం రమా. The equation of the vertical line passing through x1 y1 is x is equal to x1. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎగ్జాంపుల్స్. ఈక్వేషన్ ఆఫ్ వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ సమ్ పాయింట్ ఇస్తారు. The equation of the vertical line passing through 2, -3 is x is equal to x1 అంటే x is equal to 2 అవుతుంది. లేదా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ అని కూడా మాట్లాడుకోవచ్చు దాన్ని. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -3, 4 ఈజ్ x is equal to -3 అంటే x + 3 is equal to 0 అని రాసుకోవచ్చు దాన్ని. సో ఇట్లా మెయిన్ లో ఉంచుకోండి. మనకి ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అంటే x is equal to 0 అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు y యాక్సిస్ మీద అన్ని x కోఆర్డినేట్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి రా. కాబట్టి మనం x is equal to 0 అంటాం. x యాక్సిస్ తీసుకున్నట్లయితే x యాక్సిస్ మీద y కోఆర్డినేట్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. సో కాబట్టి ఆ లైన్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఈక్వల్ గా ఉంటాయి అంటే ప్రతి పాయింట్ లో y కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉంటుందంటే ఆ లైన్ ఈక్వేషన్ మనకి y is equal to సంథింగ్ వస్తుంది. x కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉంటే x is equal to సంథింగ్ అని వస్తుంది లైన్ ఈక్వేషన్ అది. సో అలా కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అంటే ఇట్లా రివర్స్ లో ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. y యాక్సిస్ ఈక్వేషన్ x equal to 0, x యాక్సిస్ ఈక్వేషన్ y is equal to 0 అట్లా. అంటే ఇమీడియట్ గా ప్యారలల్ టు y యాక్సిస్ అని ఎవరిని అడిగారు అనుకోండి లైన్ y యాక్సిస్ ఈక్వేషన్ x equal to 0 కాబట్టి ఇప్పుడు y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైన్ x is equal to x1 ఫామ్ లో ఉంటది. అలాగే x యాక్సిస్ ఈక్వేషన్ y equal to 0 దానికి ప్యారలల్ గా ఉండే లైన్ ఏది అడిగినా y equal to సంథింగ్ ఫామ్ లో ఉంటుంది. ఆ సంథింగ్ ఎంత అంటే ఆ పాయింట్ లోని y కోఆర్డినేట్ y is equal to y కోఆర్డినేట్స్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి లైన్ లో y is equal to y1 అంటాం అది. సో ఈ రెండు పాయింట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలా. ఆఫ్ కోర్స్ ప్రస్తుతానికి నేను వేరే మెథడ్ ద్వారా కూడా వీటిని చెప్పొచ్చు, తర్వాత ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్పుకుందాం. రైట్. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ రా. ఇప్పుడు మనకి ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి స్లోప్ పాయింట్ ఫార్మ్. స్లోప్ పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ దీంట్లోనే ఉంది మీనింగ్. అంటే ఏమిస్తారు మనకి స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఇస్తారు, అలాగే లైన్ మీద ఉండేటువంటి ఒక పాయింట్ ఇస్తారు. అంటే ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ స్లోప్ m అయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కి ఫార్ములా ఏంటి అంటే ఇది. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ క్యాపిటల్ A x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ y minus y1 equal to m into x minus x1. ఫార్ములా బై హార్ట్ చేసుకోవాలిరా కంపల్సరీగా. స్లోప్ పాయింట్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫామ్ అనమాట, స్ట్రైట్ లైన్స్ లో ఫస్ట్ ఫామ్ ఇది. సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈస్ y minus y1 equal to m into x minus x1. మరి ఎప్పుడు వాడాలి ఈ ఫార్ములా అంటే స్ట్రైట్ లైన్ మీద పాయింట్, స్ట్రైట్ లైన్ స్లోప్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా మనం వాడుకొని ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ A x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈస్ y minus y1 equal to m into x minus x1. ఇప్పుడు దీని అప్లికేషన్ ఒకటి చేద్దాం ఎగ్జాంపుల్. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 3, -4 అండ్ హ్యావింగ్ స్లోప్ -2/3 ఈజ్ అన్నారు. అంటే అప్పుడు జస్ట్ ఈ పాయింట్ x1 y1 ఈ -2/3 m వాల్యూ ఆ ఈక్వేషన్ ఆఫ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవటమేరా. సో కాబట్టి ఇది x1 y1 ఇది m ఈక్వేషన్ ఆఫ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫార్ములా ఫస్ట్ x1 y1 3, -4 ఇచ్చారు, m ఈజ్ ఈక్వల్ టు -2/3 ఇచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ y minus y1 equal to m into x minus x1. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. అంటే y minus y1 అంటే y minus of -4 వస్తుందిరా, అంటే y plus 4 అవుతుంది. అది -4 రాయాలి ఇక్కడ, +4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ -2/3 ఇంటూ x minus x1 అంటే x minus 3 రాసాం. ఇక నెక్స్ట్ ఈ 3తో డైనామినేటర్ లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పంపిస్తే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేస్తే ఎంత రాసుకోవచ్చు అప్పుడు 3y + 12 అని రాయొచ్చు.
ఈజ్ ఈక్వల్ టు ఈ -2ని బ్రాకెట్ ఓపెన్ చేయండి -2తో, అంటే -2x ఇదేమో +6 అయిపోతుందిరా. -2 ఇంటూ -3 అంటే +6, -2 ఇంటూ x అంటే -2x. ఇది రైట్ సైడ్ -2x + 3 అవుతుంది, లెఫ్ట్ సైడ్ 3y + 12 అవుతుంది. 3y + 12 ఈజ్ ఈక్వల్ టు -2x + 6. ఇప్పుడు x కోఎఫిషియంట్ జనరల్ గా మనకి స్ట్రైట్ లైన్ లో ఎప్పుడు x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండేటట్టు చూసుకుంటాం రా మనం. ఏ ఈక్వేషన్ లో అయినా సరే ఫస్ట్ టర్మ్ ఎప్పుడు పాజిటివ్ ఉండేటట్టు చూసుకుంటాం కాబట్టి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇప్పుడు ax + by + c ఫామ్ లోకి రావాలి అంటే ఇది రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని లెఫ్ట్ సైడ్ పట్టుకొచ్చేయండి. -2x లెఫ్ట్ సైడ్ కి వస్తే +2x అవుతుంది, అంటే 2x + 3y. నెక్స్ట్ 6 లెఫ్ట్ సైడ్ కి వస్తే -6 అవుతుంది, 12 - 6 వాల్యూ 6 అవుతుంది, అంటే 2x + 3y + 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2x + 3y + 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 3, -4 అండ్ హ్యావింగ్ స్లోప్ -2/3 రా. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఒక ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోగలము? స్లోపు పాయింట్ ఇస్తే పాయింట్ స్లోప్ ఫామ్ వాడుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోగలము. అంటే స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ లేదా ఒక ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందని ఇచ్చిన అది పాయింట్, స్లోప్ ఇచ్చిన స్లోప్ తీసుకొని ఈ ఫార్ములాలో మనకి ఆ పాయింట్ స్లోప్ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే వచ్చేదే స్లోప్ పాయింట్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. జనరల్ గా స్ట్రైట్ లైన్ అంటే ఎప్పుడు కూడా దాన్ని ax + by + c అనే ఫామ్ లోనే ఉంచుతాం మనం స్ట్రైట్ లైన్, అలాగే చేసుకుంటాం ఫైనల్ గా. సో ఇది స్లోప్ పాయింట్ ఫామ్ రా. నెక్స్ట్ వన్ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx అన్నారు. మరి ఇది ఎలా గుర్తుంచుకోవాలి అంటే అప్పుడు x1 y1 ప్లేస్ లో 0 0 రాసుకుంటాం రా, అంతే. x1 y1 ప్లేస్ లో చూడండి ఒకసారి, దీంట్లో ఇది ప్రాబ్లము. స్లోప్ m అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నారు, అంటే x1 y1 వాల్యూ ఏమవుతుందంటే 0, 0 అవుతుంది, అంటే y - 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - 0. అంటే 0 అంటే ఇంకేం లేనట్లే కాబట్టి అక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx గా ట్రీట్ చేసుకోవచ్చు. అంటే అది ఒక పాయింట్ ఫార్ములా అనమాట మనకి. అంటే మాటికి మనకి y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1 అని రాయకుండా డైరెక్ట్ గా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ హ్యావింగ్ స్లోప్ అనగానే డైరెక్ట్ y ఈక్వల్ mx ఫామ్ అని తీసుకోవచ్చు. ఎక్కడైనా మీకు y ఈక్వల్ mx రూపంలో కనపడిన ఏ లైన్, ఎక్కడైనా లైన్ కనపడగానే ఇది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనగానే మీరు టపీమని చెప్పగలగాలి, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది సార్ అని. అంటే ఇందులో కాన్స్టెంట్ టర్మ్ లేదు చూడండి రా, y ఈక్వల్ టు mx + c. ఆ c అని అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి ఏ స్ట్రైట్ లైన్ లోనైనా సరే కాన్స్టెంట్ లేకపోతే దట్ స్ట్రైట్ లైన్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అది నెక్స్ట్ 2 పాయింట్స్ ఫామ్ రా. ఈ 2 పాయింట్స్ అయితే అయిపోతే నెక్స్ట్ రేపు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం మనం. సో 2 పాయింట్స్ ఫామ్ వచ్చేటప్పటికి అంటే ఏంటి, ఇక్కడే ఉంది 2 పాయింట్స్ ఫామ్ అని. అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, దానికి ఫార్ములా ఇప్పుడు మనం బై హార్ట్ చేసుకోవాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ax1 y1, bx2 y2 ఈజ్ ఫార్ములా ఇదిరా, y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, సార్ నేను 2 పాయింట్స్ ఇచ్చారు కదా, నేను ముందు స్లోప్ కనుక్కొని ఆ ఫస్ట్ ఫార్ములానే y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1 వేసుకోవచ్చా సార్ అని అడుగుతారు. బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవటం ఆల్రెడీ చెప్పేసాం మనం ఫస్ట్ లోనే, y2 - y1 బై x2 - x1. మరి ఇక్కడ రాసింది అదే, చూసుకోండి ఒకసారి. y2 - y1 బై x2 - x1 అంటే స్లోపే. మరి ఇక్కడ పాయింట్ సార్ ఇక్కడ 2 పాయింట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు y - y1 ఈక్వల్ m ఇంటూ x - x1 లో అక్కడ x1 y1 వాడుకున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ కూడా x1 y1 నే వాడుకోవాలా, లేకపోతే x1 y1 ప్లస్ x2 y2 కూడా వాడుకొని చేయొచ్చా సార్ అంటే, నీ ఇష్టం వచ్చిన పాయింట్ వాడుకోవచ్చు x1 y1 గా. ఏ పాయింట్ అయినా x1 y1 గా వాడుకోవచ్చు. అప్పుడు అదర్ పాయింట్ x2 y2 అవుతుంది. నువ్వు దేన్ని x1 y1 అని తీసుకుంటావో అప్పుడు రిమైనింగ్ పాయింట్ x2 y2 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇది ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకున్నా ఓకే, లేదా స్లోప్ కనుక్కో నేను ముందు m సపరేట్ గా కనుక్కుంటాను సార్,
అప్పుడు m డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 రాసుకుంటాను సార్ అంటే బ్రహ్మాండంగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ కాల్డ్ 2-point ఫార్ములా. అంటే 2 points ఇచ్చేసి లైన్ పాసింగ్ త్రూ 2 points కనుక్కోమన్నప్పుడు ఎప్పుడు మనం ఇదే ఫార్ములా వాడుకుంటాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2, -3 అండ్ 4, -7. సో అప్పుడు ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకున్నాము, సెకండ్ పాయింట్ x2 y2 అనుకోండి. ఇంక ఇప్పుడు ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 అంటే అప్పుడు y మైనస్ హాఫ్ మైనస్ 3, మళ్ళీ ఇక్కడ y ప్లస్ 3 అవుతుందిరా, ఈజ్ ఈక్వల్ టు y2 అంటే -7 మైనస్ y1 అంటే అప్పుడు ప్లస్ 3 అయిపోతుంది, మైనస్ హాఫ్ మైనస్ x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 2 ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ 2. సో -7 ప్లస్ 3 అంటే -4 అవుతుందిరా, ఇది -4/2. 4/2 అంటే 2, ముందు మరి మైనస్ ఉంది కాబట్టి అప్పుడు -2. y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ x మైనస్ 2. సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసుకుంటే దట్ ఇంప్లైస్ ఇది -2x లోపలికి మల్టిప్లై చేస్తే ఇంకో స్టెప్ వస్తుంది రా, అది అంటే -2x ప్లస్ 4 అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఈ ఆన్సర్ వస్తుంది 2x ప్లస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఫైనల్ ఆన్సర్. సో ఇలా మనకి 2-point ఫామ్, అలాగే పాయింట్ స్లోప్ ఫామ్. 2-point ఫామ్ అనగానే టబీమని చెప్పాలి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. పాయింట్ స్లోప్ ఫామ్ చెప్పండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. జస్ట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ మీద ఒక 3 MCQలు ఉన్నాయిరా. చూడండి, మీకు నోట్బుక్ లో ఈ MCQs రాసుకునే అవసరం లేదురా. ఈ MCQs ఏంటంటే ఇప్పటి వరకు చేసుకున్నది ఎంతవరకు గుర్తుంది అనేది, ఎంతవరకు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అనేది చెకింగ్ కోసమే. నోట్బుక్ లో ఈ MCQs మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. The notation of the straight line through A and B. ఏ ఆప్షన్ అవుతుంది చెప్పండి? 4 sir. ఫోర్త్ ఆప్షన్. రైట్ లైన్ కదా, లైన్ త్రూ ఏ అండ్ బి అంటే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది. లైన్ అనగానే నో ఎండ్స్ అంటే రెండు వైపులా యారో మార్క్ ఉంటుంది. నెక్స్ట్, ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ax1 y1 అండ్ bx2 y2 ఈజ్ y2 minus y1 by x2 minus x. Third option, sir. Option 3 sir. Option 3. Yes, third option is the right option. Next, which of the following is true అన్నారు, జాగ్రత్త చదివి చెప్పాలి మీరు. ఫస్ట్ ది స్లోప్ ఆఫ్ హారిజాంటల్ లైన్ is 0 అన్నారు. సెకండ్ ఆప్షన్, 2 lines are parallel if and only if their slopes are equal. థర్డ్ ఆప్షన్, 2 lines are perpendicular if and only if product of their slopes equal to -1. So fourth option, all of the above. All the above, sir. All the above. So మనకి అన్ని కవర్ అయిపోయింది. వెరీ గుడ్. సో అవన్నీ కూడా రైట్. ఫస్ట్ 3 ఆప్షన్స్ రైటే కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ మార్క్ చేయాల్సిన ఫోర్త్ ఆప్షన్ మార్క్ చేయాలి, అది అట్లా. సో ఇట్లా మీకు రిమైన్ నెక్స్ట్ రేపు క్లాస్ లో ఎక్సర్సైజ్ 3.1 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం.